అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి బిగ్ షాకులు తగులుతున్నాయి. పైగా లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. రాజకీయ భవిష్యత్తు కోసం మెజారిటీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశం లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతున్నారు, కానీ బీఆర్ఎస్ లో మాత్రం ఉండడం లేదు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. త్వరలోనే మరికొంతమంది లీడర్లు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ డీలా పడిపోవడంతో ఆ పార్టీలో మరింత జోష్ నింపడానికి కేటీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే కవిత గారు త్వరలోనే సింహం బయటకు వస్తుంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చుక్కలే అని కామెంట్లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత అనారోగ్యానికి గురైన కేసీఆర్ గారు కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఆ టైంలో సింహం బయటకు వస్తుంది, ఇక ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు అని ఏకంగా కేటీఆరే ప్రకటించారు. కేసీఆర్ నల్గొండ, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ లో స్వయంగా పాల్గొన్నారు. అయినా పార్టీ లీడర్లలో భవిష్యత్ మనుగడపై నమ్మకం కలిగించలేకపోయారు. సింహం బయటికి వచ్చింది, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నా కానీ పార్టీలో జోష్ మాత్రం రావడం లేదు. కేసీఆర్ గారు జాకీలు పెట్టి లేపినా గాని బీఆర్ఎస్ పార్టీ మాత్రం లేసేలా కనిపించడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు బయటికి వెళ్తున్నా కానీ కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఆయన మౌనం వెనుక గతంలో చేసిన తప్పిదాలే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. 2014-18 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని పెద్ద తప్పే చేశాడు కేసీఆర్. అప్పుడు వలసలకు సపోర్టు చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న వలసలను ఎలా తప్పుపట్టాలో తెలియక ఆయన మౌనంగా ఉన్నారని తెలుస్తుంది. మరోవైపేమో లిక్కర్ కేసుతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమెకు మద్దతుగా సుప్రీంకోర్టు కేసు వేశారు. కానీ పార్టీ లీడర్లు వలసలపై మాత్రం ఆ ఇద్దరు నేతలు దృష్టి పెట్టలేకపోతున్నారు. మొన్నటి వరకు ప్రతి చిన్న అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించే ఇద్దరు నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఒకవైపు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా గానీ ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకే పరిమితం కావడం ఏంటని గులాబీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాగో గెలవదు అని కేటీఆర్, హరీష్ రావు ఫిక్స్ అయిపోయారా? అందుకే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా గానీ ఇద్దరు పట్టించుకోవట్లేదు అని కేటీఆర్, హరీష్ రావుపై గులాబీ లీడర్లు గుర్రుగా ఉన్నారట. ఎవరైనా పార్టీ నుండి ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరడానికి సిద్ధమైనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని బుజ్జగించడం వంటివి చేస్తుంటారు. కానీ కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రేక్షకుల్లాగా పార్టీ నుండి వెళ్లిపోయేటోళ్లను చూస్తున్నారు, కానీ వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఇక ఇలానే ఉంటే పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవడం ఖాయమని కొందరు గులాబీ కార్యకర్తలు బాధపడుతున్నారట.